నంద్యాల జిల్లాలో ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. బనగానపల్లి శివార్లో 3 ఎకరాల వ్యవసాయ భూమిని సాధారణ భూమిగా మార్చుకునేందుకు రైతు నారాయణ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. ఇందుకోసం ₹1,00,000 ఇవ్వాలని తహసీల్దార్ రాజీవ్ రెడ్డి, మండల సర్వేయర్ హుస్సేన్ బాషా డిమాండ్ చేశారని సంబంధిత రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. చివరకు ₹80,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా 50,000 ఇచ్చి ఆ తర్వాత మరో 30,000 ఇచ్చేట్లు అంగీకారాన్ని కుదుర్చుకున్నారు. బనగానపల్లి విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్వేర్ వచ్చి హుసేన్ బాషా అతను ఫోన్ చేసినాడు నారాయణ రెడ్డికి. నీకు అప్పుడు కాలేదు కదా, ఇప్పుడు ఎక్కువ అడిగినారు అమౌంట్, ఇప్పుడు 1.5 ఫస్ట్ 1.5 అని అడిగినాడు. 1.5 కానీ 1 వరకు అవుతుంది అమౌంట్. 1 lakhs 1 lakh ఒకటింటి 1.5 వరకు అమౌంట్ అవుతుంది. నువ్వు వస్తే ఎంఆర్ఓ పని చేస్తున్నాడు, నేను ఎంఆర్ఓతో చేపిస్తానని ఫోన్ చేసి చెప్పినాడు. సరే సార్ నేను వస్తే మాట్లాడతాను. తర్వాత ఈ ఎంఆర్ఓ దగ్గరికి కల్పించినాడు. ఇప్పుడు ఎంఆర్ఓను తర్వాత సర్వేర్ ఇద్దరు కలిసి అతనికి లాస్ట్కి ఫైనల్గా 80,000 డిసైడ్ చేసి 80,000 ఇస్తే మీకు పని చేపిస్తామని చెప్పి డిమాండ్ చేసినారు. ఆ డిమాండ్ ఆ క్రమంలో మేము వాళ్ళు ఈరోజు అంటే సోమవారం రోజులు 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్, మిగిలిండేది పని అయిన తర్వాత ఇవ్వాలని ఒప్పందం అనమాట. ఆ మేరకు ఈరోజు 50,000 తీసుకుంటుంటే ఈరోజు రాత్రి 8:30 సమయంలో ఎక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఈయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పట్టుకొని ఎంఆర్ఓ ఫోన్ చేయించినాము, తీసుకురామని చెప్పినాడు ఆయన. అట్లా ఇద్దరు తీసుకుంటా అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సర్వేర్